వెల్కమ్ టు పిడి టీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస పెట్టి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 4 శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. నిన్నటి రోజున 3 శ్వేతపత్రాలను రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ రోజున అనగా గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. శుక్రవారం నాడు రాష్ట్ర మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తారంటూ కూడా షెడ్యూల్ ఇచ్చారు. తర్వాత శనివారం నాడు అత్యంత కీలకమైనటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్టు మొత్తంగా మిగిలి ఉన్నటువంటి 3 శ్వేతపత్రాలకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజున శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉండగా వాయిదా అయితే వేయడం జరిగింది. అత్యంత కీలకమైనటువంటి రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంటూ అందరూ భావిస్తున్న నేపథ్యంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ కూడా కీలక నిర్ణయం తీసుకుంటూ మిగిలినటువంటి 3 శ్వేతపత్రాలని అసెంబ్లీలోనే రిలీజ్ చేస్తారు. ఇక రాబోయేటువంటి 2 రోజుల్లో కూడా ఎలాంటి శ్వేతపత్రాలు ఉండవంటూ కూడా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇలా శ్వేతపత్రాలను రిలీజ్ చేయడం వెనుక వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటంటూ అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజున విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి శాంతి భద్రతల మీద ఎందుకని చర్చించట్లేదు, ఎందుకని శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? గతంలో 4 శ్వేతపత్రాలను విడుదల చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేని సమయం అయితే ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 3 శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి, ఈ రోజున శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి అడ్డంకి ఏంటంటూ ఆలోచన చేస్తున్న సమయంలో కొన్ని అంశాలు అయితే తెర మీదకి రావడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే శాంతి భద్రతలు అనేవి అదుపు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా శాంతి భద్రతల మీద ఎలాంటి ప్రకటన నోరు అయితే మెదపట్లేదు. అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా దీనికి సంబంధించి శాంతి భద్రతలు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి కూడా సైలెంట్గానే ఉంటున్నారు, మౌనాన్ని వహిస్తున్నారు తప్ప ఎవరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పలానా కారణం చేత ఈ విధంగా శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా చెప్పట్లేదు. నిన్నటి రోజున వినుకొండలో దారుణంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తి అయితే హత్య చేయడం, ఆ వీడియో అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రపంచం అంతా కూడా చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతలు ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి ఒక అంశానికి అయితే రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటిన సమయంలోనే అనేకమైనటువంటి మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, తర్వాత నిన్నటి రోజున లైవ్ రూపంలో జరిగినటువంటి హత్యా ఘటన అనేది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పాయి అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా ఆ వీడియో ద్వారా అందరికీ కూడా అర్థం కావడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం పొంగనూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి మీద రాళ్లదాడి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎంపీ ఉన్నటువంటి ఇంటి మీద రాళ్లదాడి చేయడం జరిగింది. పోలీసులు ఉన్నా కూడా పోలీసులు భయపడుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలంతా కూడా రాళ్లతో, కర్రలతో, తర్వాత కుర్చీలతో పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి చెందినటువంటి వాహనాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. అడ్డు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చితకబాటడం జరిగింది, గాయపరచడం జరిగింది. అవన్నీ కూడా వీడియోల రూపంలో సోషల్ మీడియాలో ప్రపంచం ముందుకు రావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల మీద విడుదల చేసినటువంటి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ కూటమి వచ్చిన నెలన్నర రోజుల్లోనే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి కూడా ఈ శ్వేతపత్రంలో విడుదల చేయాల్సి ఉంది. కాబట్టి గత వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, వైసీపీ పార్టీ పోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గురించి తేడా చెప్పాల్సి ఉన్నటువంటి సందర్భం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కనిపిస్తూ ఉంది. కాబట్టి శ్వేతపత్రం విడుదల చేసినటువంటి సమయంలో మీడియా ప్రతినిధులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించి, దాడులకు సంబంధించి, హత్యాకాండాలకు సంబంధించి కూడా ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు సంబంధించి మొత్తంగా శ్వేతపత్రాల రిలీజ్ను వాయిదా వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారంటూ కూడా కొన్ని అంశాలు అయితే ప్రస్తుతం తెర మీదకి రావడం జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల మీద నారా చంద్రబాబు నాయుడు కొంత అసహనాన్ని, తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేవలం వైసీపీ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే కొంత తీవ్రత అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏకంగా రిలీజ్ చేయాల్సినటువంటి మూడు శ్వేతపత్రాలు కూడా శాంతి భద్రతలు, మద్యం పాలసీ, తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ఏమాత్రం శ్వేతపత్రం విడుదల చేయకోకుండా 3 కలిపి అసెంబ్లీనే రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి అదుపు తప్పడం అనేది, మహిళల మీద జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలకు సంబంధించి కూడా శాంతి భద్రతలు అనేది పూర్తిగా అదుపు తప్పాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చినట్లుగా ఈ యొక్క వాయిదా ప్రకారం అయితే తెలుస్తోంది.